వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. గోష్ ఫిట్ బై వివిఆర్. మనం ఆల్రెడీ రికార్డ్ చేసేసినాం ఇది లెగ్స్ వర్కౌట్ ఇంట్రో, బట్ దానిలో డేటా పోయింది కాబట్టి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఆల్రెడీ ప్రీ అయితే తీసుకున్నాం. ఈరోజు మన లెగ్స్ వర్కౌట్ వార్మప్ చేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు వార్మప్స్ ఇంపార్టెన్స్ చెప్తా అనమాట. ఏమేమి వార్మప్స్ చేస్తానో లెగ్స్ వర్కౌట్కి చూపిస్తా. ఈ వార్మప్ మీ రొటీన్లో యాడ్ చేసుకుంటే మీరు ఇంజురీ ఫ్రీగా నీ లెగ్స్ వర్కౌట్ అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు, ఇంకా మ్యాసివ్గా గ్రో చేసుకోవచ్చు అనమాట. మనం వార్మప్ చేసి ఇంకా మన వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం. నా వార్మప్ రొటీన్లో ఫస్ట్ చేసేది క్యాట్ అండ్ కౌ చేస్తాను అనమాట. సెకండ్ వన్ వచ్చేసి 90 డిగ్రీ స్ట్రెచ్ అనమాట. ఇదేమో మన హిప్ జాయింట్స్ని ఫ్రీ చేస్తుంది. ఇది మనం లెగ్ ప్రెస్ చేసేటప్పుడు, స్క్వాట్ చేసేటప్పుడు మొబిలిటీలో హెల్ప్ చేస్తుంది డీప్ పర్ఫామ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్ టు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అనమాట. ఇంకా లంజెస్ స్ట్రెచ్ చేస్తాం అనమాట. దీంట్లో నీ జాయింట్ని కంప్లీట్గా ముందుకు పుష్ చేస్తే మన ఇన్నర్ థైస్ కూడా స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయిన తర్వాత కొంచెం హ్యామ్స్ట్రింగ్ కూడా స్ట్రెచ్ చేస్తాం అనమాట. ఇది హోల్ చేయం, ఒక మూమెంట్లో పర్ఫామ్ చేస్తాం. ఒక 5 to 6 times అలా 2 legsకి పర్ఫామ్ చేస్తాం. దానివల్ల మన క్వాడ్స్ స్టిఫ్నెస్, ఇన్నర్ థైస్ స్టిఫ్నెస్ ఏమైనా ఉంటే అది కూడా పోద్ది. నీ జాయింట్ పైన కూడా స్ట్రెస్ పోద్ది. ఇక్కడితో మన వార్మప్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇవి నా వార్మప్ రొటీన్ అనమాట. ఇవి చేసిన తర్వాతనే నేను ఎంత లేట్ అయినా నా వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. దీని తర్వాత హెవీగా పర్ఫామ్ చేయొచ్చు, ఇంజురీ ఛాన్స్ 0 ఉంటుంది. నేను వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 వార్మప్ సెట్స్ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తాను. దానివల్ల నా మజిల్స్కి యాక్టివేషన్ వస్తుంది అనమాట. దానికి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఇప్పుడు మనం హెవీగా పర్ఫామ్ చేస్తున్నాం లేకపోతే లెగ్ వర్కౌట్ చేస్తున్నాం అని. ఫుల్లీ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. లెగ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత వేరే వర్కౌట్ పర్ఫామ్ చేయడం వల్ల అప్పుడు మీకు నీలో కూడా పెయిన్ రాదనమాట. ఇది అయితే ప్రో టిప్. లెగ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత మీరు మీ స్క్వాట్స్ అయినా లెగ్ ప్రెస్ అయినా ఏదైనా పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేరియేషన్లో స్క్వాట్స్ పర్ఫామ్ చేసినాం. ఏదైనా మీకు మైండ్ మజిల్ కనెక్షన్ ఉన్నది వెయిటెడ్ స్క్వాట్స్ పర్ఫామ్ చేయండి. నేను ఇక్కడ జిమ్లో ఉన్న మిషన్ పర్ఫామ్ చేసిన. మీరు బార్బెల్ స్క్వాట్స్, బ్యాక్ స్క్వాట్స్, ఫ్రంట్ స్క్వాట్స్, లేదంటే లెగ్ ప్రెస్ ఏదైనా ఒకటి పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ అయితే లెగ్ ఎక్స్టెన్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. నేను సింగిల్ లెగ్ పర్ఫామ్ చేస్తాను 2 sets, దాని తర్వాత 3 ఫేరియల్ సెట్స్ పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వేరియేషన్లో కలుద్దాం. మంది క్వాడ్స్ డామినేట్ వర్కౌట్ కాబట్టి మన థర్డ్ వేరియేషన్లో లెగ్ ప్రెస్ పర్ఫామ్ చేస్తున్నాం. మనం మొత్తం 3 వేరియేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం క్వాడ్స్కి. దాని తర్వాత ఒక హ్యామ్స్ట్రింగ్ది ఐసోలేషన్ మూమెంట్ చేస్తాం. దాని తర్వాత అప్పుడు కూడా ఎనర్జీ ఉంటే ఇంకొక వేరియేషన్ పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇది పర్ఫామ్ చేద్దాం. క్లోజ్ స్టాండ్ పెట్టుకోవాలి, ఇంకా క్వాడ్స్ ఫోకస్ పెట్టుకోవాలి. ఓకే, మనం 4 sets అయితే కంప్లీట్ చేసుకున్నాం లెగ్ ప్రెస్కి. 2 ఏమో సేమ్ వెయిట్ పర్ఫామ్ చేస్తాం మనం. దాని తర్వాత గ్రాడ్యువల్లీ 2 sets వెయిట్ ఇంక్రీజ్ చేస్తాం. ఫస్ట్ 2 sets ఏమో 20 reps వరకు పర్ఫామ్ చేస్తాం. సెకండ్ ఏమో ఫెయిల్యూర్. అట్లీస్ట్ నేను 8 reps పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ 3 వేరియేషన్స్ చేసిన. ఒకసారి పంప్ చెక్ చేసుకుందాం ఎట్లుందో. పంప్ చెక్ చేసుకుంటే ఇలా ఉంది మన లెగ్స్ కండిషన్. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అంత డిఫైన్గా కనిపించట్లేదు లెగ్స్. బట్ ఒక్కసారి మనం సింగిల్ డిజిట్కి వెళ్తే చాలా డిఫైన్గా కనిపిస్తాయి ప్రతి మజిల్ ఒకటి. మీరు డెఫినెట్లీ ఈ 3 వేరియేషన్స్ క్వాడ్ ఫోకస్ లెగ్ డే రోజు కంపల్సరీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం లయింగ్ హ్యామ్స్ట్రింగ్ కల్స్ చేస్తాం. ఇక్కడ సీటెడ్ హ్యామ్స్ట్రింగ్ కల్ లేదు, లయింగ్ హ్యామ్స్ట్రింగ్ కల్లే ఉంది. ఏదైనా ఒక ఐసోలేషన్ మూమెంట్ హ్యామ్స్ట్రింగ్ కోసం 4 వేరియేషన్స్. ఇది పర్ఫామ్ చేసిన తర్వాత కూడా నా ఎనర్జీ లెవెల్స్ హైలో ఉందంటే నేను డెఫినెట్లీ బార్బెల్ అయినా డంబుల్ అయినా ఆర్డిఎల్ పర్ఫామ్ చేస్తా. దాని తర్వాత సీటెడ్ కాఫ్ రైజెస్ చేసి నా లెగ్ వర్కౌట్ని అయితే క్లోజ్ చేస్తా. వర్కౌట్ మొత్తం పర్ఫామ్ చేసినా ఏమనిపించదు, కానీ ఈ నీ స్టాప్స్ వేసుకున్నప్పుడు, హ్యామ్స్ట్రింగ్ కల్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ నీ స్టాప్స్ వేసుకుంటే ఏమైందంటే మన కాఫ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. లయింగ్ హ్యామ్స్ట్రింగ్ కల్స్ చేసినప్పుడు అప్పుడు కాఫ్స్ కూడా పంప్ అవుతాయి. దానివల్ల ఈ టైట్ అయ్యి
ఇంకో ఇట్లా లైన్స్ పడతాయి అనమాట. అప్పుడు మనం సెట్ అనేది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయలేము. ఇంకో ఇట్లా ఇలా లైన్స్ పడతాయి కాబట్టి బెటర్ మనం పర్ఫెక్ట్ సెట్ పర్ఫామ్ చేయాలంటే ఇవి తీసేస్తేనే బెటర్. ఇది వేసుకోవడానికి కష్టమే, తీసుకోవడానికి కష్టమే. ఇవి మీకు ఇవి హ్యాక్ ఇది 7mm నీ స్టాప్స్ ఇవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను మోస్ట్లీ స్క్వాడ్స్ ఎక్కువ పర్ఫామ్ చేస్తాను కాబట్టి ఇవి చాలా బెటర్ అనమాట. మీకు ఇవి బడ్జెట్లో కూడా ఉంటాయి, 3000లో వచ్చేస్తాయి. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇవి లెగ్ డే ఎసెన్షియల్స్ అనమాట. ఇంకో ఇవేమో ఫ్లాట్ సోల్ షూస్ డాబ్ వాళ్ళవి. నేను మోస్ట్లీ స్క్వాడ్స్ పర్ఫామ్ చేసేటప్పుడు యూజ్ చేసేవి. ఇవేమో నీ స్టాప్స్, 7mm నీ స్టాప్స్. కంపల్సరీ నేను హెవీ మూమెంట్స్ చేసినప్పుడు ఇది కంపల్సరీ ఇన్వాల్వ్ చేసుకుంటా. ఇంకొకటి హ్యాక్ ది బెల్ట్ అనమాట. ఇది 13mm బెల్ట్. ఇది మోస్ట్లీ పవర్ లిఫ్టర్స్ యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి 13mm బెల్ట్. అది ఫ్లెక్సిబుల్ ఉండదు, చాలా స్టిఫ్ ఉంటుంది. యూజ్ చేస్తూ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది. బట్ అది క్యారీ చేయడానికి కూడా చాలా హెవీగా ఉంటుంది. నేను దానికి సపరేట్ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. బట్ మీరు ఒకవేళ తీసుకుందామంటే సంథింగ్ 10mmది కూడా బెల్ట్ ఉంటుంది అనుకుంటా. మీకైతే ఓన్లీ స్క్వాడ్స్ చేయడానికి ఫ్లెక్సిబుల్ ఉండాలంటే నేనైతే ఆ బెల్ట్ రికమెండ్ చేస్తాను. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన ఫైనల్ వేరియేషన్ సీటెడ్ కాఫ్ రేసెస్. ఇది చేస్తే మన లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోద్ది. మనం మొత్తం 5 వేరియేషన్స్ చేసినాం లెగ్స్కి. మ్యాచ్లో లెగ్స్ బిల్డ్ చేసుకోవాలంటే 4 వేరియేషన్స్ చాలు, 10 అవసరం లేదు. బట్ చేసేది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయాలి అంతే. నేనైతే ఇప్పుడు స్ట్రెచెస్ చేయకుండా వెళ్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదనమాట. బట్ ఈవినింగ్ నేను కార్డియో చేసే ముందు కంపల్సరీ స్ట్రెచెస్ పర్ఫామ్ చేస్తాను. దాని తర్వాత నేను కార్డియో చేస్తాను. మీరు స్ట్రెచెస్ చేయడం వల్ల మీ లెగ్స్ జల్దీ రికవరీ అయితే, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు మీ లెగ్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేయవచ్చు. కంపల్సరీ స్ట్రెచెస్ చేయండి. మీరు స్ట్రెచెస్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో గోస్ట్ ఫిట్ వివి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా విశాల్ రెడ్డి 1007. ఇంకా ఇలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని ఫాలో కొట్టండి. ఇంకా గంట బటన్ నొక్కండి. బాయ్.